పద్మిని గారు ఎలా అయినా షార్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ తెలుగులో ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు కాబట్టి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్, ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? అవును. లేదా అప్పటికి మీరు మంచి సింగర్ అయితే అయితే నేను సింగరే. లవ్ చేసారని విన్నాం మేము. లేదండి, ఎవరో బాగా తప్పు చెప్పారు. అవునా? ఓకే. మేబీ అది మణిశర్మ గారి స్టూడియోలో మేము ఇద్దరం వర్క్ చేసేవాళ్ళం. అది మాత్రం ఆయన అక్కడ ప్రోగ్రామర్గా చేసేవారు. నేను ట్యూన్స్, ట్రాక్స్ చాలా పాడేదాన్ని మణిగారి దగ్గర. చాలా బిజీగా ఉన్నదంటే ఆయన వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. మేము బిజీగా ఉన్న టైంలో 2000 నుంచి 2006 లోపు ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. నేను ఫస్ట్ ఆయనకి ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మొగుడు ఆ సినిమాలో శ్రీకాంత్ గారు టైటిల్ సాంగ్, అది నేను చిన్న పిల్లలు ముద్ద పసుపే చాలు ముఖ పరిచయం అని అది టైటిల్ సాంగ్ వస్తుంది. చిన్న పిల్లలు పాడేది, నేను మా చెల్లెలు పాడాం సార్కి, మణిగారికి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఉంది. 2000 నుంచి మళ్ళీ నేను ఫుల్ బిజీగా సార్కి చాలా సాంగ్స్ పాడాను. అండ్ కెరియర్లో చెప్పుకునేలాంటి సాంగ్స్ ఆయన ఇచ్చిన సాంగ్స్ నాకు నిజంగానే. మనం ఇన్నేళ్ల తర్వాత నేను ఈ పాట పాడాను అని చెప్తే ఆ పాట చాలా హిట్, చాలా మంచి సాంగ్ అని ఇప్పుడు కూడా చాలామంది రికగ్నైజ్ చేస్తారు బికాజ్ ఆఫ్. బట్ లవ్ మ్యారేజ్ కాదన్నారు. బట్ మీ ఇద్దరు, ఆయన ప్రోగ్రామింగ్ హెడ్, మీరు ఒక సింగర్. ఆయన ఒక్కసారిగా ఆ మ్యాచ్ వచ్చిందని తెలియగానే ఆల్రెడీ తమన్ గారు మీకు బాగా తెలుసు. ఎలా అంటే ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, ఆయన దగ్గరే కూడా ట్యూన్స్ చాలా పాడాం. నేను సింగర్స్ అందరం వెళ్తాం అక్కడ. సాయి ఆయన పేరు అప్పుడు, తమన్ కాదు. సాయి దగ్గర అక్కడ సాయి దగ్గర ట్యూన్ పాడేయండి, ఇక్కడేమో కోరస్, ఈ సెషన్, ఈ బూత్లో ట్యూన్, ట్రాక్స్, అలా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. అక్కడే ఉండేవాళ్ళం. మేబీ అది అక్కడ చాలా బూత్స్ ఉండేవి, ఒక 6 to 7 బూత్స్ ఉండేవి. ఓకే. మేబీ అందులో అందరూ అనుకుంటారు మణిగారి స్టూడియోలోనే కదా ఉన్నారు వీళ్ళ లవ్ మ్యారేజ్ అని అనుకుని ఉండొచ్చు. బట్ అందరూ అక్కడక్కడ ఉండేవాళ్ళు, చాలా ప్లేస్లు అక్కడే లోపలే ఉండేవి అని పాడేవాళ్ళం. బట్ ఈ మ్యాచ్ ఎలా వచ్చిందంటే వీళ్ళ తమన్ గారు వాళ్ళ పెద్దమ్మ వసంత గారు, ఆవిడ సింగర్. ఆవిడకి సమ్ అవార్డు, కలైమామణి అవార్డు ఏదో వస్తే, మా ఫాదర్ మ్యూజిషియన్ కదా, ఆయన ఫోన్ చేసి విష్ చేసినప్పుడు ఇలాగా మీ అమ్మాయి అక్కడ మణిగారి దగ్గర పనిచేస్తోంది, పాడుతోంది కదా, సో ఇలాగ మా సాయి కూడా అక్కడే చేస్తున్నాడు అని అలా వచ్చిన మ్యాచ్ ఇది. లవ్ మ్యారేజ్ అయితే కాదు. ఓకే. బట్ అప్పటికి మీరు సాయి గారికి తెలుసు, సాయి గారు తెలుసు. మ్యాచ్ వచ్చిందనగానే ఏంటి మేడం మీ ఫీలింగ్ ఏంటి? చేసుకోవాలనుకున్నారా ఇమీడియట్ గా, లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయా? మా నాన్న అడిగారు నన్ను, ఏమ్మా ఇలాగా అంటే, ఓకే నాన్న నీ ఇష్టం అన్న, అంతే తెలుసు. ఓ చాలా అప్పుడే నాకు 21 ఇయర్స్ నాకు అప్పుడు. సో నేను పెద్ద నాకు ఇదేంటి ఇప్పుడు లవ్ చేసి కొన్ని రోజులు టైం తీసుకుని అవన్నీ తెలియదు, అసలు లేదు ఇంకా ఐడియా తెలియదు. బట్ పెళ్లి చేసుకోక ముందు కానీ పెళ్లి చేసుకున్నాక కానీ అనుకున్నారా సాయి ఈరోజు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మ్యూజిషియన్ అవుతారు అని అనుకున్నారా మేడం? అనుకున్నారా అంటే ఆయన హార్డ్ వర్క్ చాలా చేస్తారండి. ఫుల్ బిజీగానే ఉంటారు. హార్డ్ వర్క్ అని వస్తే ఆయనకి ఇంకా ఏం లేవు, వైఫ్ పిల్లలు ఏది గుర్తురాదు ఆయనకి వర్క్ అంటే అది ఫినిష్ చేయాలి అంటే దాని మీద ఫుల్ ఫోకస్ తోటి ఆ పని ఫినిష్ చేస్తారు. అది డెఫినెట్గా అలా ఎవరు చేసినా వాళ్ళకి ఆ సక్సెస్ వస్తుంది. అది నా పర్సనల్ ఫీలింగ్, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది అంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో వద్ని గారు లైఫ్లోకి వచ్చిన తర్వాతే అంత బిజియెస్ట్ మ్యూజిషియన్ అయ్యారు. అది ఆయన చెప్పాలండి, మనం చెప్పుకోకూడదు. పోనీ ఇంట్లోనే చెప్తారా? చెప్తారు. ఎందుకంటే 2004లో అయింది కదా మీ మ్యారేజ్, 6లో అయింది, 8లో స్టార్ట్ అయింది కెరీర్. ఇంకా 8 నుంచి స్టార్ట్ అయితే వెనక్కి తిరిగి చూసుకుంది లేదనమాట. ఇప్పుడు ఎవరు మనకి టాప్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే నో డౌట్ ఎస్ఎస్ తమన్, అంతే. హ్యాపీ అనిపిస్తుందా? ఎమోషనల్ అవుతుంటారా ఎప్పుడన్నా తలుచుకొని? డెఫినెట్గా హ్యాపీ అనిపిస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే మనం ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు చేసేది మనం చూస్తున్నాం కాబట్టి. ఆ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, అంతే సింపుల్. బట్ పెళ్ళైన 2 సంవత్సరాలకే తన కెరీర్ స్టార్ట్ అయ్యి 2023 వరకు కూడా చాలా బిజీగా ఉన్నారు.
ఈరోజు చూసుకుంటే సౌత్ ఇండియాలోనే ఆయనే టాప్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్లో. అలాంటిది అంత బిజీగా ఉండి తిరుగుతూ ఉంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఫ్యామిలీకి స్పెండ్ చేయలేరు ఇప్పుడు టైంని. బాధపడుతుంటారా, స్పెండ్ చేయలేకపోతున్నాను, బాబు స్పెండ్ చేయలేకపోతున్నారు, ఆయన బాధపడుతుంటారు? ఎందుకంటే నేను బిహైండ్ గుడ్స్లో చూశాను. నేను ఫస్ట్ 2 years నా బాబుని కానీ వైఫ్ని కానీ చూసుకున్నాను. ఆ తర్వాత నుంచి నా వల్ల కాలేదు, అంత బిజీ అయిపోయాను. వదిని షీ విల్ టేక్ కేర్ మై బాబు ఆల్సో అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. అవునండి, డెఫినెట్గా ఫీల్ అవుతారు కదా, అబ్బాయితో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది డెఫినెట్గా. బట్ ఈ ఫీల్డ్కి సంబంధించినంత వరకు మనకి ఎప్పుడు వర్క్ వస్తుందో అది ఆ టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి. మేము ఉంటాం, ఇక్కడే ఉంటాం కదా, అట్లా సినిమాలు రావాలి మనకి, దాని ఆపర్చునిటీని మనం కరెక్ట్గా అది గ్రాప్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి. అదంతా డెఫినెట్గా ఇన్స్పిరేషనే. ఎందుకంటే దాంట్లో చెప్పారు, ఈరోజు బాబు తన కెరీర్లో ఫ్యూచర్లో సక్సెస్ అయినా కానీ ద క్రెడిట్ గోస్ టు వద్ని అని కూడా. ఎందుకంటే బాబుని కంప్లీట్గా తనే తన లైఫ్ ఎలా ఏంటి అని కూడా తనే చూసుకుంటుంది అని. ఏంటి బాబు ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? 10th అయిపోయిందండి, 11th. ఓకే, 11th ఎంపీసీ తీసుకున్నాడు. ఓకే, ఇప్పటి నుంచే మ్యూజిక్ మీద సాధన స్టార్ట్ చేశారు. నాలాగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. వాయిస్తాడు, పియానో నేర్చుకుంటున్నాడు. బట్ నాకేంటంటే పర్సనల్గా ఇప్పుడు నవడేస్ కాంపిటీషన్ చాలా ఎక్కువ, చాలా కాంపిటీషన్ ఎక్కువ. ఎవరు సింగర్స్లో కూడా చాలామంది పాడుతున్నారు. రోజుకి ఒక 200 మందో 300 మందో ఒక్కొక్క ఏరియాలో సింగర్స్ వస్తారు. అవును. అలాగే మ్యూజిక్ సంబంధించిన ఎందులో అయినా సరే, పియానో అవనివ్వండి, ఎందులో అందరూ నేర్చుకుంటున్నారు. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్. నిజంగా చాలా బాగా వాయిస్తున్నారు, చాలా బాగా పాడుతున్నారు, చాలా. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇందులో మనం నెగ్గాలి అంటే ఒకటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అవ్వాలి, లేకపోతే ప్రాడిజీ అవ్వాలి. అవన్నీ అవుతామా, మనం అవునా కాదా అని తెలుసుకునే లోపు మన చదువులో ఒక సెటిల్ అయ్యి, ఒక చదువులో ఒక డిగ్రీ, ఒక మంచి దాన్ని ఏంటంటారు లైఫ్కి అది మనం ఫస్ట్ చదువు మీద ఒక డిగ్రీ రావాలన్నది నా పర్సనల్. ఓకే, ఇది వాడు కూడా హీస్ గుడ్. మ్యూజిక్ మీద ఉంది తనకి ఫుల్గా. మ్యూజిక్ వాయిస్తాడు, బట్ చదువు మీద ఫస్ట్ చదువు ఒక డిగ్రీ ఫినిష్ చేసుకుని వాడు తర్వాత ఏమన్నా దాన్ని ట్రై చేయొచ్చు. ఒక అంబిషన్ పెట్టుకోండి, కొడుకు మ్యూజిక్ డైరెక్షన్లో కూడా పాడాలని మీరు. బాగుంది వినడానికి. ఏంటి మేడం, పాడొచ్చు, దాన్నే ఏముంది, పాడొచ్చు, పాటకి ప్రాబ్లమే లేదండి. డెఫినెట్గా మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనల్ని వదలదు. బట్ శ్రీవర్ధని గారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు. సార్ కూడా చెప్తారో చెప్పలేదు నాకు తెలియదు, నేను అడిగినప్పుడు కూడా చెప్పారు. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు కూడా ఎక్కువ ఉంటాయి. అలా మ్యూజిక్ డైరెక్టర్స్లో తమన్ గారి మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద కూడా రాలేదు. ఒక 2 years అయితే ఫుల్ ట్రోల్స్. ఆ ట్రోల్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ వైఫ్గా మీరు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే హస్బెండ్గా ఆయన ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు అసలు వాటిని? మా వారు అసలు పట్టించుకోరండి నాకు తెలిసి. ఓకే, ట్రోల్స్ పట్టించుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే పట్టించుకుంటే మనం ఫర్దర్గా మనం మన వర్క్ చేసుకోలేము. ఆయన పట్టించుకోరు. నేను అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా కింద ఒక కమెంట్ కూడా చదవనండి. ఎందుకంటే మనకు తెలుసు ఇంట్లో సెన్సిటివ్గా ఉంటాం మనం, పిల్లలు. సో అది ఆ ఇంటర్వ్యూలు అలా చూసేయడం, వెళ్ళిపోతూ ఉండడం అంతే. మళ్ళీ కింద ఏమొచ్చింది, కామెంట్స్ ఏంటి, ఎప్పుడు నేను ఇంతవరకు చదవలే. ట్రోల్స్ లైట్ తీసుకుంటారు. బేసికల్గా సెన్సిటివ్ మీరు కూడా? అందరు ఎవరు ఉండరండి, అందరికీ సెన్సిటివ్గానే ఉంటుంది కదా. సో అది చదవకుండా మనం తెలుసుకుని దానికి బాధపడే బదులు చూడడం అంతే. ట్రోల్స్ అంటే అది కమెంట్స్ చదవడం అంతే, సింపుల్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.